చెరుపల్లికి వెళ్ళి ఉంటారు ఎక్కడ కనిపించుకుంటాను వీళ్ళు. అవునమ్మా ఆ నందీశ్వరి మీతో చెరుపల్లికి వచ్చాడైతే చెరువులు నీళ్ళు ఉన్నాయి. ఎక్కడ పెద్దలు ఖాళీ ఉంది ఏంటి కాలేదా వెళ్ళా వేటి స్వామి స్వామి కలిసి మౌతులు వాడు మింగి 2 మౌతులు ఇచ్చారు. ఎక్కువ ఉన్నాయా అయినా ఎక్కువ మౌతులు ఏం మింగేస్తాను స్వామి. జడిచిపోతాను నేను స్వామి. వజ్రవిడికి గోమీద పుష్పరాగలదు కలకలాడుతున్న నాకే సంవత్సరము కళాహీనం ఉన్నది. ఏమిటి కలంటాడు యారు ఇస్తున్నారు కలకల కలకలు వెళ్ళిపోతున్నాడు. నిప్పురాడదాన్ని చెయ్యి ఎవరు అంటారు కలకల కలకలు వెళ్ళిపోయి లేట్ అయింది అంట. కవాడలు బంధించిన కారణం ఏమిటి? ఆ బంధ కారణం తెలియదా? 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఏ చోటుగానే వెళ్తాను. ఎక్కడికి వెళ్తావా? అవును స్వామి. పూజలు చేసి కక్కుర్తి పడతాను వేటి చెల్లి పడేస్తాను. నాయన ఈత రాదు నాకు మధ్య నుండి పోతాను. నాకు ఆ పని చెయ్యకు. అవునమ్మా నీళ్ళు పోయి లేదే. అవును 4 రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఏ చోటుగానే వెళ్తాను. నాకు చెప్పు. నీకెందుకు చెప్పాలి? ఈ కవరమైన కారణం ఏమిటి? ఎందుకు బంధించారు? ఏమి కారణంతో బంధించారు? నువ్వు అటు ఇటు చెప్పుకొని అక్కడ దిగిపోలేదని ఇప్పుడు తప్పు కనుకోకు. అందరూ కారణం అంటే మా అమ్మ అన్నది. అవును తలుపులు మూసుకోండు ఇంట్లో లోపల స్నానం చేస్తాను స్వామి. 10 రోజులు ఎక్కడికి వెళ్తాను? ఏ చోటుగానే వెళ్తాను. ఏమైనా చేస్తాను. అవి నీకెందుకు? ఎటకాలమా మీ కవడం ఎందుకు బంధించారు? నా దేవి పార్వతి ఎచ్చోడు ఉన్నది. దేవి పార్వతిని పిలుచుకోలేవు. నాకేం అడుగుతాను. నువ్వు అడిగినా నువ్వు అక్కడికి వెళ్ళావు. నాకు తెలియదు నా ఇష్టం. నువ్వు పిలుచుకున్నా అలాగే నా దేవి పార్వతిని నేనే స్వయంగా పిలిచేది. దేవి పార్వతి శాంభవి భవాని అక్కడ నీకేం పని? ముందుకు వచ్చినావా? నాకు ఎంత
స్వామి తప్పు అనుకో మీరు ఇటువంటి నిప్పులాడతాను అలాగే నా దేవి పార్వతిని మరొకసారి పిలిచేందును. దేవి పార్వతి నీ ఆటలేమిటి, నీ పాటలేమిటి? ఆయన కోపం అయిపో మా ఆయన మొట్టకి 3 సార్లు చూడు ముడత అయిపోయింది మొఖం వచ్చాడు ఏదో ఆనంద పడుతూ మా ఇద్దరు ఏదో పాట పాడుకుంటాం ఇదేదో నువ్వు పిలుచుకో మా సాగు నీకు పిలుచుకుంటాను. అలాగనే దేవి పార్వతి దేవి పార్వతి ఉమా అమ్మా లేస్తా నాగతో ఉన్నాడు కదా కాంచన వేశాడు. ఆహా నా దేవి ఎంత విజయం పరగడం లేదే. పార్వతి గౌరీ శాంభవి Thank you.